أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. يا أيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله اثاقلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل. ఓ విశ్వాసులారా, మీకేమైంది? మీతో అల్లాహ్ మార్గంలో బయలుదేరండి అని చెప్పినప్పుడు మీరు భూమికి అతుక్కొనిపోతున్నారేమిటి? ఏమి, మీరు పరలోకాన్ని వదలి ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలుచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక జీవిత సుఖాల ముందు ఎంతో అల్పమైనది. إلا تنفروا يعذبكم عذابا أليما ويستبدل قوما غيركم ولا تضروه شيئا والله على كل شيء قدير. మీరు బయలుదేరకపోతే ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు, మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు, మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడు. إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا والله عزيز حكيم. ఒకవేళ మీరు అతనికి ప్రవక్తకు సహాయం చేయకపోతే ఏం పర్వాలేదు, అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు. ఏ విధంగానైతే సత్యతిరస్కారులు అతనిని పారద్రోలినప్పుడు అల్లాహ్ అతనికి సహాయం చేశాడో, అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా సౌర్ గుహలో ఉన్నప్పుడు అతను తన తోటివాని అబూబకర్తో, నీవు దుఃఖపడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని దైవదూతల దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరిచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు.